వెల్కమ్ టు వారధి. నేను శ్రీలత. ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి? కూటమితోనా, ఒంటరిగా పోటీనా? పొత్తు లెక్కలపై బీజేపీ ఎత్తేంటి? ఈ అంశాలపై మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఎస్కే బాజీ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలో కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం బాజీ గారు. ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి? కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర నేతలు ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన మేలేంటి? అమ్మ నమస్కారం అమ్మ. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళందరికీ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే సార్. 2014 విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక కష్టాలతో వచ్చినటువంటి రాష్ట్రం, అప్పులతో విడిపడినటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ప్రాథమిక స్థాయి నుంచి అక్షరాభ్యాసం చేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అద్భుతమైనటువంటి రోడ్లు, అద్భుతమైనటువంటి గ్రామ అభివృద్ధి, అదేవిధంగా దేశంలో జీడిపిలో పాలు పంచుకోవటం, అదేవిధంగా రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, అనేకమైనటువంటి అవకాశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత్ సిటీలు అనేటువంటి నగర అభివృద్ధితో పాటుగా గ్రామాలలో ఈ రోజున ఎల్ఈడి బల్బుల దగ్గర నుంచి సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి ప్రతి గ్రామీణ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని తట్టాడినట్టుగా వారికి కావాల్సినటువంటి ఇళ్ళు కానీ, ఇళ్లలో ఉన్నటువంటి గ్యాస్ కానీ, కరోనా తర్వాత వచ్చినటువంటి కష్టకాలం ఏర్పడినటువంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి ఇచ్చినటువంటి ఆహార ధాన్యాలు కానీ, అదేవిధంగా సామాజిక భద్రత సంబంధించినటువంటి పథకాలు కానీ, అదేవిధంగా మహిళ, రైతు, యువ సంబంధించినటువంటి ప్రతి రంగానికి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలతో తట్టాడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టినటువంటి స్థితి. దాదాపు ఈ 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల కోసం కేటాయింపులు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడుతుందమ్మా. ప్రతి రంగం కూడా అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది. అయితే చేతితో కలిపికెళ్లాల్సినటువంటి పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆలోచన సరళి మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఉండటం వల్ల కొన్ని రంగాల్లో మనం ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకోలేకపోతున్నాం. దాని ఫలితంగా కొంత అవమానాల్ని పక్క రాష్ట్రాల దగ్గర ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కానీ, దాని వలన కొంత నిరుద్యోగ సమస్య, వ్యాపారికంగా పారిశ్రామికంగా వెనకబడినటువంటి స్థితిలో రెవెన్యూ అంశాలలో కూడా చేసినటువంటి పరిస్థితులు కానీ, రాష్ట్రం మీద సృష్టించినటువంటి అప్పులు కానీ రేపటి భవిష్యత్ తరాలకి కొంచెం కొరడా దెబ్బలుగా మారేటువంటి పరిస్థితి ఉందమ్మా. వాస్తవానికి దేశంలో అభివృద్ధిలో అనేక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనాపరమైనటువంటి వ్యవహారాలలో వెనకబడినటువంటి తీరు కానీ, లేకపోతే రాష్ట్రంలో కేంద్ర అభివృద్ధితో అందుకోలేనటువంటి పరిస్థితులు కానీ కొంత వెనుకంజలో ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలి అని అంటే కేంద్రంలో ఈ రోజున ఏదైతే 2014లో 286 సీట్లతో కానీ, 2019లో 303 సీట్లతో కానీ, రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 350 సీట్లు పైగా సాధిస్తానటువంటి నమ్మకంతో మరోసారి కేంద్రంలో దేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరిగేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి కావాలంటే అక్కడ అభివృద్ధి చెందేటువంటి రైలు ఇంజిన్ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఇంకొక రైలు ఇంజిన్ ఇక్కడ ఏర్పడితే డబుల్ ఇంజిన్తో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకెళ్తామనేటువంటి విశ్వాసం భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఉంది. అదే నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు పనిచేసేటువంటి వాతావరణం ఉందమ్మా. ఇది ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశం. రాజకీయాలకు అతీతంగా పాలనాపరంగా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక అభివృద్ధి జరగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అదే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. ఇవాళ వికసిత భారత్ అభివృద్ధి మీతో మాట్లాడడానికి మహేష్ గారు. నమస్తే అండి బాజీ గారు. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి చెప్పారు, ఆంధ్రాలో బీజేపీ రావాలని. ఇప్పుడు 4.5 years నుంచి వైసీపీ పార్టీ ఎంపీలందరూ
పార్లమెంటులో పెట్టే అన్ని బిల్లులకు పూర్తి మద్దతు. ఇంకా చెప్పాలంటే మీ బీజేపీ ఎంపీల కంటే వైసీపీ ఎంపీలు 2 చేతులు ఎత్తి మద్దతు చెప్పారు. మరి స్పెషల్ స్టేటస్ గురించి వైసీపీ ఎంపీలు ఎప్పుడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఆయన మరి ఎందుకు అడగటం లేదో, ఎందుకు ఆయన సిబిఐ కేసెస్ వల్ల భయపడుతున్నాడో అడగటం లేదు. మరి స్పెషల్ స్టేటస్ మీ బీజేపీ ఇవ్వటం లేదు. కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అసలు ఆంధ్రాలో బీజేపీకి ఏమైనా చోటు ఉందా? సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, బాగుంది, జనసేన గ్రాఫ్ పెరిగింది, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, ఆయన సొంత డబ్బుతో కౌలు రైతులకు కూడా ఆయన డబ్బులు ఇచ్చారు. మరి అలాంటి అప్పుడు మీరు జనసేన ఇద్దరు మాత్రమే ఆంధ్రాలో అధికారంలో ఎలా వస్తారు? అంటే మీరు నోటాతో పోటీ పడతారా? బీజేపీకి బిలో 1% ఓటు శాతం ఉన్నప్పుడు మీరు ఎలా వస్తారండి? అంటే మీరు ఇండైరెక్ట్ గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు తెలుగుదేశంతో కలవరు అని చెప్తారు. మరి మీకు పెద్ద ఓటు బ్యాంక్ లేదు ఆంధ్రాలో. కాబట్టి మీరు ఆంధ్రాలో ఓటు బ్యాంక్ లేనప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది మీ పార్టీయే కదా, ఎందుకంటే అందరు ఎంపీలు పార్లమెంట్ కి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ఆంధ్రాలో మీ గవర్నమెంటే ఉంది, బీజేపీ గవర్నమెంటే ఉంది ఆంధ్రాలో ఇప్పుడైతే. దాని గురించి మీరేమంటారు? సార్ నమస్కారం మహేష్ గారు, ధన్యవాదాలు కాలిఫోర్నియా నుంచి మీరు చేసినటువంటి కాల్కి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి ఓట్ల నోటానా లేకపోతే సీట్ల అనే విషయాన్ని పక్కన పెడితే 2014లో ఏదైతే తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి అంశంతో ఆనాడు కూడా మనం రాష్ట్రం విడిపడాలని కోరుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో కూడా వెంకయ్యనాయుడు గారు సాక్షిగా ఈ రాష్ట్రంలో మనం వేరుగా ఉంటేనే నిత్య సంఘర్షణగా మారేటువంటి ప్రాంతం నుంచి అభివృద్ధి చెందేటువంటి రాష్ట్రంగా చేసుకుందని ప్రతిపాదన తెచ్చింది. దానికోసం పోరాడింది కూడా భారతీయ జనతా పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ నాడు చేసినటువంటి విభజన ఏదైతే ఉందో అది అసంపూర్ణమైనటువంటి శాస్త్రీయంగా లేనటువంటి పద్ధతిలో ప్రత్యేక హోదా అనేటువంటి మాటకు చట్టబద్ధత లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 16, 2016లో జరిగినటువంటి లెక్క ఏదైతే ఉందో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన, ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని దయచేసి మీరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. రెండవది, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ప్యాకేజీ మించుందని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి యొక్క మాటను కూడా పరిగణలోకి తీసుకోమని చెప్తా ఉన్నాం. ఏదైతే ప్రత్యేక హోదా చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో జాతీయ సమగ్రత మండలిలో మిగతా రాష్ట్రాల యొక్క ఆమోదం లభించినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రత్యేక హోదాలో వచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో లేకుండా ఉంటే కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించేటువంటి పద్ధతిని పక్కన పెట్టి హోదా ఉంటే వచ్చే కేంద్రం 90%, రాష్ట్రం 10% ఏదైతే ఉందో ఆ దాన్ని అనుకునే లెక్కనైతే దాన్ని మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్యాకేజీ పేరు మీద కావాల్సినటువంటి ఆ 30% ఉన్నటువంటి తేడాని కూడా డబ్బులు లెక్క కట్టి 3,000 కోట్ల రూపాయలు లెక్క కట్టి ఆ రోజు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మహేష్ గారు, దయచేసి మనం ఏమంటామంటే ఈ రాష్ట్రంలో మాయాదర్పణలో చూపించేటువంటి అంశం ఏదైతే ఉందో దాని నుంచి ఏమొస్తుంది, ఏం జరిగింది, ఏం చేయాలి అనేటువంటి మాటని మరిచి ఒకే మాటని నినాదంగా తీసుకొని ఇది తేలేదు కాబట్టి మీరు దీంట్లో తప్పు అని చెప్పని ఆ తప్పును కాల్చి భారతీయ జనతా పార్టీ మీద వేయటం వల్ల జరిగిన నష్టం రాష్ట్రానికి జరిగిందండి. భారతీయ జనతా పార్టీకి జరగలేదు మహేష్ గారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వదించకపోయినా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండి ఈరోజు రాష్ట్రానికి ఏం చేశారో మీ ముందు ఉంచాను నేను. ఇకపోతే వైసీపీ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ కేసులు మేము పెట్టినవి కాదండి. ఆ కేసులు ఎవరైతే పెట్టారో ఆ కేసుల్లో ఎవరైతే జైలుకి పంపించుకున్నారో ఆ కేసుల్లో ఆనాడు మంచోళ్ళని ఎందుకు అనుకున్నారో ఈనాడు చెడ్డోళ్ళని ఎందుకు పోట్లాడుకున్నారో అది రాజకీయ సంబంధించినటువంటి అంశమండి. ఇక మీరు చెప్పినట్టుగానే ఒకనాడు 2014లో తెలుగుదేశం పార్టీకి ఏవైతే 22 పార్లమెంటు సభ్యులు వచ్చిన రోజున మీకు గుర్తు చేస్తా ఉన్నానండి, నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్లో బలపరీక్ష పెట్టేటప్పుడు మీరు ట్రాప్లో పడుతున్నారని చెప్పి పదే హెచ్చరించిన విషయాన్ని దయచేసి మీరు గుర్తుకు తెచ్చుకోమని చెప్పి చెప్తా ఉన్నానండి. ఏదైతే నాకు 25 సీట్లు ఇస్తే నేను మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి మాట వైసీపీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పింది, ఆ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం చెప్పింది,
అదే ఎన్నికల్లో జనసేన చెప్పింది, అదే ఎన్నికల్లో పాలు పార్టీ కూడా చెప్పిందండి. మేము విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశం ఏదైతే ఉందో దాని చట్టబద్ధమైనటువంటి ప్రత్యేక హోదా గత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కానీ లేకపోతే ఇప్పుడు ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల కానీ మేము ఇవ్వలేము, అంతకు మించినటువంటి ప్యాకేజీ మాత్రమే చేయగలమని చెప్పి 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో వెళ్ళిందండి. దాని ఫలితంగా ఓట్లు తక్కువ వచ్చాయా ఓట్లు ఎక్కువ వచ్చాయనే విషయాన్ని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ప్రత్యేక హోదా మీద 25 సీట్లు అడిగి 23 సీట్లు తీసుకున్నటువంటి వైసీపీ పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల, ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానం వల్ల, ఏదైతే ప్రజాస్వామ్యంలో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి లెక్క వల్ల భారత పార్లమెంట్లో 3వ స్థానంలో కూర్చున్నటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రజలు ఇచ్చారండి వైసీపీ పార్టీకి. దీనివల్ల వాళ్ళు కూర్చున్నప్పుడు దేశంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు జరిగాయి, మీ అందరికీ తెలుసు. ఏదైతే త్రిపుల్ తలాక్కి సంబంధించినటువంటి బిల్లులు కానీ, ఏదైతే సిఏఏ సంబంధించినటువంటి అంశం కానీ, ఏదైతే 370 అధికరణ సంబంధించినటువంటి అంశం కానీ, అనేక చట్టాలు మార్చాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల యొక్క బలం బహిరంగంగా లోపాయికారిగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఆ బిల్లులు నెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే పార్లమెంట్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీని నిలువరించడం కోసం, అప్రస్థ పాలు చేయడం కోసం, దేశం ఏమైపోయినా బాధ లేదు, మాకు ఈ పార్టీ మాత్రం అధికారంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఏర్పడుతున్నటువంటి కూటములు ఏవైతే ఉన్నాయో నిలువరించే ప్రయత్నాన్ని నుంచి కాపాడుకోవడం కోసం చేసినటువంటి పరిధి బిల్లులు సాధించడం దేశ భవిష్యత్తు కోసం చేసినటువంటి పని అండి. ఇక్కడ రాజీ ఎవరికి రాజకీయంగా పడలేదండి. కానీ మీరు అడుగుతున్నటువంటి వాదనను ఒకసారి ఆలోచిద్దాం. మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. మాతో జనసేన మిత్రపక్షంగా ఉంది, జనంతో మేము మిత్రపక్షంగా ఉన్నాము. రాజకీయ విధానాలకు సంబంధించినటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్ళేటువంటి తీరుతెన్నులు మొత్తం కూడా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది, దాని ప్రకారం రాష్ట్ర నాయకత్వం కూడా వెళ్తుంది సార్. రైట్ బాజీ గారు. మరో కాలర్ సతీష్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు, యుఎస్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో బాజీ గారు, నమస్తే. నమస్కారం. అదే అయితే 2 ప్రశ్నలు అండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీకి ఆల్మోస్ట్ అంటే ఏమీ లేకుండా అయిపోతుంది. దానికి కారణం ఐ థింక్ ఇట్ ఈస్ బీజేపీ ఓన్లీ. ఫస్ట్ కర్ణాటకలో అంటే ఐ థింక్ దేర్ వాజ్ కరప్షన్, సో వాళ్ళు రిజెక్ట్ చేశారు బీజేపీని. తెలంగాణలో బీజేపీ అన్నారు, దెన్ మీ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని పోషించారు. అంటే మీరు నో అన్నా ఇట్ ఈస్ అ ట్రూ థింగ్. అంటే ఇప్పటికీ కూడా ఇంకా బండి సంజయ్ వాళ్ళంతా కాంగ్రెస్ పడిపోతుంది బీఆర్ఎస్ వల్ల అని బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేసి కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఏపీలో అయితే ఇంకా అసలు బీజేపీ అనేది అంటే లీడర్షిప్ లేదు. అంటే లీడర్షిప్ ఎవ్రీ ఇయర్ మారుస్తున్నారు. పురంధేశ్వరి గారు పెద్దగా అంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న లీడర్ అయితే కాదు. సో అయితే మీకు ఛాన్సెస్ లేనప్పుడు మీరు ఎలా అంటే మీ రోల్ ఏంటి ఏపీలో అంటే అక్కడ ఏం కనిపించట్లేదు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అతను టీడీపీతో వెళ్తా అంటుంటే మీరు లేదు మాతో ఉండు అని అంటే అంత బెగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు పవన్ కళ్యాణ్ తోని అని సెకండ్ క్వశ్చన్ అది. రైట్ అండి. సో మన సతీష్ గారు నమస్కారం అండి. మీరు అడిగినటువంటి లెక్క ఒకటేనండి. కర్ణాటక ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగా జరిగినటువంటి ఎన్నికల తర్వాత 3 పార్టీల యొక్క పోరు మీరు చూసినటువంటిదేనండి. ఆ 3 పార్టీల పోరులో కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్నటువంటి ఓట్ల శాతం, జనతాదళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఓట్ల శాతం వల్ల తెచ్చుకున్నటువంటి అధికారమే తప్ప భారతీయ జనతా పార్టీ నైతికంగా ఎక్కడ కూడా ఓట్ల శాతంగా కానీ కొల్లగొట్టినటువంటి పరిస్థితి. యథాతథంగా అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని ఓట్ల శాతం వచ్చిందో అంతే ఓట్ల శాతం ఉందని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. 2, తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేనటువంటి చోట ఒక్కొక్క చోట గెలుచుకుంటూ వచ్చినటువంటి రఘునందన్ గారు కానీ లేకపోతే ఈటల రాజేంద్ర గారు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ నిదానంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక విధానమైనటువంటి కాంగ్రెస్ వ్యతిరేకంగా కానీ లేకపోతే లోకల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ వ్యతిరేకంగా కానీ ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు వేసినటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చినటువంటి
ఒక ఉప్పెన ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్నికల్లో తేల్చాలనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత త్రిముఖ పోటీ జరిగిందండి. అక్కడ త్రిముఖ పోటీలో అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ, అదేవిధంగా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ఖచ్చితంగా స్థానం సాధించాలని చెప్పి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళితో పాటుగా అక్కడ మీరు ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే, అదే కామారెడ్డిలో ఏదైతే కేసీఆర్ గారు పోటీ చేస్తే పాత ముఖ్యమంత్రిని కొత్త ముఖ్యమంత్రిని కూడా ఓడించినటువంటి మా యొక్క అభ్యర్థి అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించాల్సినటువంటి పరిస్థితి. 8 అసెంబ్లీ సీట్లతో పాటుగా 19 స్థానాల్లో 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందండి. అధికారం చేజిక్కించుకోలేకపోవచ్చు కానీ అద్భుతమైనటువంటి మార్పుకి భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో మీరు అన్నట్టుగానే కర్ణాటకలో ఒకసారి పాలించాం, తెలంగాణలో ఏదైతే ఓట్ల శాతాన్ని తెచ్చుకున్నాం, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మాకున్నటువంటి నైతిక బలం ప్రకారం, మాకున్నటువంటి వ్యూహం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అభివృద్ధి యొక్క పనులను ప్రజల ముందు ఉంచి మీకు అభివృద్ధి కావాలా అవినీతి కావాలనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటుంది. దేశంలో 10 సంవత్సరాల పాటు ఒక్క అవినీతి మచ్చ లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు సగర్వంగా నేను భారతీయుణ్ణి, భారతదేశానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పాలకులకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోగలిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మేము తీసుకొచ్చి చెప్పేటువంటి క్రమం పోతామండి. ఇకపోతే పురంధేశ్వరి గారి గురించి మీరు చెప్పారండి. వారు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పార్లమెంట్లో 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా యుఎన్ఓలో అద్భుతమైనటువంటి వారి యొక్క సందేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా ఫ్యామిలీ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి వారికి ఏమీ లేదనేటువంటి ఆలోచన అది కొంచెం ఇబ్బందికరం. అది కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే ఇలా పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి మీకు అధికారంలో ఉన్నటువంటి నాయకుడికి ఏమీ లేనటువంటి పరిస్థితి ఏదైతే ఎలాగొచ్చారో మీకు తెలుసు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి వారు కూడా ఏ పరిస్థితులు ఉన్నారో వాళ్ళ నేపథ్యం ఏంటో కూడా మీకు తెలుసు. మేము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే అనుకూలంగానో వ్యవహరించాలని చెప్పని మేము అనుకోమండి. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది, మా స్థానం మాకుంటుంది. మాకున్నదల్లా జనసేన పార్టీతో కూడా అన్కండిషనల్తో ఏదైతే 2019 ఎన్నిక జరిగిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన సరళి మా ఆలోచన సరళి భిన్నంగా కాకుండా మేము కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలని పూర్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు చేసేటువంటి ప్రయత్నం చేశామండి. రేపటి ఎన్నికల్లో వారి రాజకీయ మనుగడ కోసం వాళ్ళ నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారితో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ నిర్దేశనం భారతీయ జనతా పార్టీ చేయదండి. వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, వారి ఆలోచన ప్రకారం పోతారు. కాకపోతే పొత్తులో ఉన్నాం కాబట్టి మా సూచన సలహాలు కూడా వారికి ఉంటాయి. వారి ఆలోచన ప్రకారం వారు చేసుకెళ్తారు. దీన్ని మనం ఆమోదించాల్సినటువంటి పరిస్థితి తప్ప రాజకీయంగా ఒత్తిడి పోయేటువంటి పరిస్థితి కాదు. ఏదైతే అభివృద్ధి చేసింది చూపించి ఇది కావాలా వద్దా అనేటువంటి అడిగే మాటే మాత్రమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆశీర్వదిస్తారా ఆశీర్వదించరా అనేది ప్రజల ఇష్టం అండి. ఇవాళ జరుగుతున్నటువంటి నష్టాలకి మళ్ళీ ఇందులో ఊబిలో దిగిపోదామా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో నడిచి వెళ్దామనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ని పదే ఎగతాళి చేసి హేళన చేసినటువంటి పక్క రాష్ట్రం యొక్క పరిపాలకులు చేసినటువంటి కష్టాలు మనకు తెలుసు. కరోనా లాంటి విపత్తులో మన రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి పేషెంట్లని అక్కడ ఉన్నటువంటి బిడ్డల దగ్గరికి వెళ్లకుండా వెనక్కి పారదోలినటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క భావజాలం మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పండించే ధర లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు అమ్ముకోవడానికి ధాన్యం తీసుకెళ్తే వాళ్ళని సరిహద్దుల్లో తరిమి కొట్టినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో వాళ్ళు సమన్వయంగా చేసుకెళ్తారండి. నీటి యుద్ధాలు, అదేవిధంగా ఆస్తి యుద్ధాలు, చివరికి మాటలతో చేసుకున్నటువంటి ఒకళ్ళొకళ్ళు పరస్పర ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాలు కేవలం ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం చేస్తారనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించేటువంటి పరిస్థితి దగ్గరలో ఉందనేటువంటి ఆ నమ్మకంతోనే భారతీయ జనతా పార్టీ జాతీయవాద భావనతో ముందుకెళ్తుందండి. రైట్, మరో కాలర్ మయూర్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. మయూర్ గారు నమస్తే అండి. లత గారు నమస్కారం అండి. ఫ్రమ్ TV9. బాజీ గారు నమస్కారం సార్. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం మయూర్ గారు. నమస్కారం అండి సార్. నా ఏవి లేదు సార్, నా రెండు క్వశ్చన్స్ అండి. డైరెక్ట్ గా నేను అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ ఇండియాలోనే చాలా పెద్ద పార్టీ అంటున్నారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే డైరెక్ట్ గా ఇంకా ఆయన బీజేపీ హెడ్ అంటున్నారు. మొత్తం అంతా చాలా సంతోషం అండి. కానీ మొన్న తెలంగాణలో కూడా మీరు 115 స్థానాల్లో పోటీ చేయలేకపోయారు. అంత పెద్ద పార్టీ, అంత మీ పలుకుపడి ఉండి అంత ఇది ఉండి కూడాను ఎందుకు చేయలేవు? ఇప్పుడు ఆంధ్రాలో కూడా మీరు ఎన్ని చేస్తున్నారు? అసలు మీకు పొద్దులకి వెళ్లాల్సిన కర్మ ఏమొచ్చింది మీకు అసలు అన్న? నెక్స్ట్ సార్, ఇంకొక గొప్ప విషయం సార్. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారంటే ఆయన ఇండియాకి చేశారు. భారత ఈవెన్ డైరెక్ట్ రాష్ట్రపతి కింద పనిచేశారు. ఆయన
డైరెక్ట్ డిఫెన్స్ ని ఆటల్ని ఈవెన్ అగ్ని ఆటల్ని చాలా చాలా ఆయన ఇన్వెన్షన్స్ చేశారు, మనల్ని ఎంతో ఇది గర్వపడేటట్టు చేశారు. ఇప్పుడు అంటే ఈవెన్ సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారంటే క్రికెట్ ప్లేయర్, ఆయన ఎంతో మంది ఎన్నో దేశాలకు వెళ్ళి ఆయన క్రికెట్ ఆడారు, ఎంతో మంది దగ్గర మొత్తం మన భారత పరువు కూడా తీయకుండాను ఆయన కాబట్టి చాలా నిజంగా మంచి. ఆయనకి ఇటువంటి మనుషులకి వ్యక్తులకి భారత రత్న ఇస్తే బాగుంటది, కానీ రీసెంట్ గా అద్వానీ గారికి ఎలా ఇచ్చేస్తారండి భారత రత్న? ఆయన ఏం చేశాడండి ఇండియాకి? ఎలా ఇచ్చేస్తారండి ఇది? అంటే మీరు సెంటర్ లో ఉన్నారు, మీరు ఏం చేస్తే అది మొత్తం చెల్లిపోద్దన్న అసలు ఏమనుకుంటున్నారు అసలు? ఇప్పటికీ మోడీ గారు క్వాలిఫికేషన్ అంటే ఆల్ట్ పొలిటికల్ సైన్స్ అంటే అదే సన్నాసి డిగ్రీ మాకు అర్థం కావట్లేదు. మేము కూడా ఉండి సపోజ్ ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు బీజేపీ ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా మేము బీజేపీ అనేది ఎప్పుడు చూడలేదు. రైట్ అండి, మీ ఆన్సర్ చెప్తారు బాజీ గారు. మయూర్ గారు ఒకటి 1998లో, అవునండి మేడం, ఒకటి 1998లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 98, 97, 96 సంబంధించినటువంటి ఎన్నికలు ఒకసారి చూసుకోండి. దేశం మొత్తం ప్రభావితం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎటువంటి పార్టీలతో పొత్తు లేకుండా దాదాపు 8 సీట్లు పార్లమెంటు గెలిచినటువంటి పరిస్థితి కానీ 17 సీట్లలో మనం 2వ స్థానంలోకి వచ్చినటువంటి పరిస్థితి కానీ నాడున్నటువంటి ఓట్ల బేరీ చేయకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి రాజకీయ అంశాలను ఒకసారి చూడాలండి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో కానీ కేరళలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ పక్కనున్నటువంటి ఆధారపరితమైనటువంటి రాష్ట్రాల కర్ణాటకలో కానీ ప్రతి ప్రాంతంలో కూడా కులం ప్రాధాన్యతగా, ప్రాంతం ప్రాధాన్యతగా, వర్గ వైషమ్యాలు ప్రాధాన్యతగా జరుగుతున్నటువంటి రాజకీయాలలో జాతీయవాద భావన వెనుకబడినటువంటి స్థితి అండి. ఇవాళ మీరు అన్నట్టుగానే అబ్దుల్ కలాం గారిని, మరి ఆయన ఏ శాస్త్రవేత్తగా ఉన్నారో ఆ వ్యక్తిని ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పోఖ్రాన్ అణుపరీక్షలు చేపించిన తర్వాత చారిత్రక నేపథ్యంలో భారతదేశంలో ఒక ముస్లిం శాస్త్రవేత్త అణుపరీక్షలు చేయడానికి చేసినటువంటి ఛాలెంజింగ్ ఇష్యూని అండగా నిలబడినటువంటి వాజ్పేయి గారి యొక్క ఆలోచన కానీ, ఆ తర్వాత అదే అబ్దుల్ కలాం గారిని మరి దేశానికి రాష్ట్రపతి చేసుకున్నటువంటి ఎన్డీఏ కానీ, ఆ తర్వాత అదే అబ్దుల్ కలాం గారికి భారతరత్న ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలండి. ఆయన భారతరత్న కాదని మీరు అనుకుంటున్నారు. ఇవాళ సచిన్ టెండూల్కర్ గారికి పార్లమెంట్లో రాజ్యసభ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ఇవాళ అది చూసుకోకుండా వెళ్ళేటువంటి పరిస్థితి. క్రీడల పరంగా ఇవాళ భారతదేశం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి వరల్డ్లో మనం ఇవాళ ఉన్నటువంటి స్థానాన్ని చూడండి. ప్రతి శక్తివంతమైనటువంటి అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా భారతదేశానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఒక ప్రాంతానికి పరిమితమయ్యి నాకు సంబంధించినటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో సమాజం కుంచుకుపోవటం అవసరమా? లేకపోతే నాతో పాటు నా సమాజంతో నా దేశం అని ఆలోచించడం అనేది అవసరం అనేది ఒక భావన మనకు కావాల్సినటువంటి అవసరం ఉందండి. అది లేనటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ పోట్లాడుకునేటువంటి స్థితికి పోవటం వల్లనే ఆంధ్ర బాగో అని చెప్పి తెలంగాణ నుంచి తరిమికొట్టిన, తెలంగాణ పడినటువంటి ఇబ్బందులు దిగమింగుతూ కూడా ఆత్మగౌరవంతో మనం వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు పడుతూ మాటలు పడుతున్నాం ఇవాళ ఏర్పడుతున్నటువంటి స్థితి అండి. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జాతీయ భావన కావాలి సార్. అది లేనప్పుడు ఇబ్బంది అవుద్ది. మీరు అన్నట్టుగానే మీరు పోటీ చేయలేకపోయారా అని, ఎస్, పోటీ చేయగలిగినంత వరకు పోటీ చేయగలిగాం, గెలిచినంత వరకు గెలవగలిగాం. ఇవాళ మాకు బలం ఉంది, మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలోనో ముఖ్యమంత్రులు అయిపోతామని చెప్పని ప్రజల ముందు అబద్ధాలు, డాంబికాలు, ప్రగల్భాలు పలకట్లేదండి. ఎన్ని స్థానాల్లో గెలవగలిగాము, ఎంత పార్లమెంట్లోనో లేకపోతే ఎన్ని అసెంబ్లీలో వెళ్ళగలిగాము, ప్రజావాణిని వినిపించగలిగాము అనేది అవసరమండి. ఇది లేకుండా ఉన్నప్పుడు ఇబ్బంది అండి. ఒక్కడి మీద ఒంటరి పోరాటం చేసినటువంటి తెలంగాణలో మీరు మరి రఘునందన్ గారి ఎన్నిక ఎలా జరిగిందో మీరు తెలుసు. అదేవిధంగా ఈటెల గారి ఎన్నిక ఎలా జరిగిందో కూడా మీకు తెలుసు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఎన్ని సీట్లు సాధించుకున్నామో ఎలా తెచ్చుకున్నామో కూడా మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కూడా నర్సాపురం, రాజమండ్రి, కాకినాడ ఎటువంటి పొత్తులు లేకుండా గెలిచినటువంటి పార్లమెంటు సందర్భాలు చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక్కడ మనం ఏమంటామంటే బలం మనకి ఉన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం వేరు, బలం లేనప్పుడు కావాల్సినటువంటి వాతావరణం వేరు. ఒకప్పుడు 1950లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 70-80 దశకం వరకు ఎర్ర జెండాలతో నిగరగలాడినటువంటి దేశం ఈ రోజున ఎర్ర జెండాలు ఎక్కడన్నా చూద్దామంటే కనపడుతున్నాయండి అధికారంలో? ఏదైతే కార్మికులు వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళని అడ్డం పెట్టుకొని కనపడే పరిస్థితి కానీ రాజకీయంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగినటువంటి 1983లో 2 సీట్ల ప్రస్థానంతో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున 2023 నాటికి మరి 303 సీట్లతో ఉన్నటువంటి పార్లమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని మీరు ఊహించండి.
సాక్షి మనం ఎదుగుతూ ఉన్నటువంటి పార్టీ దినదిన ప్రవర్తమానం ఉన్నదానికి ఒదుగుతూ ఉన్నటువంటి పార్టీలకు పోలిక కాదండి. బీజేపీలో ఉన్నటువంటి సైద్ధాంతిక భావన ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని మేము పాలిస్తామనేటువంటి నమ్మకంతో వెళ్ళాం. ఒక సిద్ధాంతం ప్రధానమంత్రిని సృష్టించిందండి, ఒక సిద్ధాంతం దేశంలో అనేక చట్టాలు మార్చిందండి. బాజీ గారు, మరో కాలర్ వెంకట్ యుఎస్ఏ నుంచి కాల్ చేశారు. వెంకట్ గారు, హలో, నమస్తే. వెంకట్ గారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే అండి. ఒక సూట్ ప్రశ్న, ఇప్పుడే 2 సూట్ ప్రశ్నలు. ఇప్పుడు మీరు అన్నారు సార్, అంటున్నారు ఇంత మంచి పొజిషన్లో ఉంది, 300 పైన సీట్లతో ఇంత మంచి పొజిషన్లో ఉంది బీజేపీ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మీ బీజేపీ టీం ఉందండి, మీరు ఎంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తున్నారో ప్రజలకు తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సెంట్రల్లో ఇంత మంచి పొజిషన్లో ఉన్న బీజేపీ వాడి మీరు ప్రయత్నించి ఉంటే ఖచ్చితంగా మనకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చేవాళ్ళండి. ఒక్కరు కూడా మీరు చిత్తశుద్ధితో వర్క్ చేయలేదు. మీరు ఈ టైం కల్లా ఇప్పుడు పోయిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం స్పెషల్ స్టేటస్ అంశం పైనే గెలుచుకొచ్చిందండి. ప్రజలు కూడా అంత మంచి మెజారిటీ ఇవ్వడం వల్ల ఎందుకు ఇచ్చారు అంటే స్పెషల్ స్టేటస్ వల్లే. ఇప్పుడు వాళ్ళు గెలిచాక దాన్ని పక్కకు పెట్టేశారు, బటన్ నొక్కుంటూ కూర్చున్నారు. రాష్ట్రాన్ని ఇంత అప్పులు పాలు. ఇప్పుడు సూటిగా నా క్వశ్చన్ అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ని తీసుకొచ్చింది అంశాన్ని. ఇప్పుడు మీరు బీజేపీ నుంచి మీ పొజిషన్ ఏంటి, మీ చిత్తశుద్ధి ఏంటి ప్రజలకి? ప్లస్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు జనసేన పార్టీతో మనకి పొత్తు ఉంది అని అంటున్నారు, మీరు మిత్రపక్షాలు అంటున్నారు, ప్లస్ వాళ్ళు టీడీపీతో కూడా కలుస్తామని అంటున్నారు. ఇప్పుడు మీ స్టాన్స్ ఏంటి, క్లారిటీ ఏంటి? ఆల్రెడీ టైం లేదు. ఇప్పుడు ఈ టైంలో మీరు ఆ పొత్తుల విషయంలో మీరు గ్రౌండ్ లెవెల్లో మీకు తెలుసు ఎంత ఉంది, బీజేపీ పొజిషన్ ఏంటి, జనసేన పార్టీ ఎలా ఉంది, కలిసి వెళ్తే ఎలా ఉంటుంది. మనము మీరు ఆన్సర్ చెప్తారు బాజీ గారు. సార్ నమస్కారం వెంకట్ గారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. 155 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా 23 పార్లమెంట్లు కూడా ఇచ్చారు. 23 పార్లమెంట్లు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు తీసుకోండి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో మా బలం వాళ్ళ ముందు చాలినటువంటి పరిస్థితి. నాకు గనక ఇంకా బలం ఉన్నట్టంటే ఇంకెక్కడ బలం ఉందండి? 25 పార్లమెంట్లో 23 ఇచ్చేశారు. ఎందుకు ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడో మాట్లాడలేదనే విషయాన్ని రాజకీయంగా మీ పక్కన పెడితే, ప్రత్యేక హోదా అనే దానికి చట్టబద్ధత ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయలేదు సార్. మీరు రికార్డులు చూసుకోండి. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేటువంటి మాటకు వస్తే, వాళ్ళు ఇవ్వలేనటువంటి ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో, ముంపు మండలాలు తెలంగాణ ఉన్నట్టు దాన్ని ఏదైతే ఉందో దాన్ని కలిపే బాధ్యత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకుందండి. వాళ్ళు పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వలేనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని కేటాయింపులు చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందండి. అదేవిధంగా జాతీయ హోదా ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా చెప్పకుండా సాధ్యాలు వదిలేసినటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుందండి. ఇవాళ ఈ పక్కన పెడితే అప్పులతో ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటును ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఈ 10 సంవత్సరాల్లో మొత్తం కూడా ఇవ్వడం జరిగిందండి. వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక సాయాన్ని ప్యాకేజీని ఇవ్వడం జరిగిందండి. విద్యా సంస్థలు 11 విద్యా సంస్థలు అడిగితే 11 అడిగిన విద్యా సంస్థలు కాకుండా దాదాపు 27 సంస్థలు ఇంకా అడగనివి కూడా కలిపి 38 విద్యా సంస్థలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు గుర్తుంటే మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎయిమ్స్ లాంటివి కానీ, ఎన్ఐటీలే కానీ, త్రిబుల్ కానీ, ఐఐటి కానీ, పెట్రోలియం కానీ, గిరిజన విద్యాసంస్థలు, అనేక విద్యా సంస్థలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇవాళ అవన్నీ కాకుండా ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కేంద్రంలో ఆ రోజున బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు కలిపి చేసినటువంటి పనుల వల్ల 3.5 లక్షల కోట్ల కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయటం వల్ల మీరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజున ఎట్లా ఉంది, ఆ రోజున ఎట్లా ఉంది, రోడ్లు చూడండి ఈ రోజున ఎట్లా ఉన్నాయి, హైవేలు ఎట్లున్నాయో, ఫ్లైఓవర్లు మన అమ్మవారి గుడి దగ్గర నుంచి చూసేటువంటి పరిస్థితి చూడండి. అదేవిధంగా వాటర్ రేవులు చూడండి, అభివృద్ధి చెందినటువంటి అనేక ప్రాంతాలు చూసుకోండి.
ఇవాళ మనం డెవలప్మెంట్ కావాలి, ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నటువంటి రోడ్ల మీద వెళ్తే మనం కూడా విదేశాల్లో ఉన్నటువంటి భావన కలిగించే విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రత్యేక హోదా మీద ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వరు, ఏం జరుగుతుందనేది చెప్పాలండి. పెట్టుబడులు కానీ, పారిశ్రామిక పరిస్థితులు కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు కానీ ఈ రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత పాలించేటువంటి ప్రభుత్వానికి వాళ్ళకి అభివృద్ధి లక్ష్యంగా కావాలండి. ఈ రాష్ట్రంలో అవినీతి లక్ష్యంగా పోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం వెనకబడుతుందని మేము బాధపడుతున్నాం, ప్రజలు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని మార్చాలి అంటే అవినీతి లేనటువంటి రాజకీయం అధికారంలోకి రావాలి. దీన్నే జనసేన పార్టీతో కలిసి మేము 2019 తర్వాత లక్ష్యంగా తీసుకొని వాళ్ళ అవినీతి ఎండగడుతూ జనసేన బీజేపీ కలిపి అనేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళన చేయడం జరిగిందండి. ఈ రోజున జనసేన నాడు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టులో అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన కాస్త పరామర్శకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఆయన తీసుకునే నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఓటు ఉండాలి, ఓటు చీలకూడదు, ఈ ప్రభుత్వాన్ని దింపాలనేటువంటి లక్ష్యంతో వారు కలవడం జరిగిందండి. కానీ మాది జాతీయ పార్టీ, మా నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఉంటాయండి వెంకట్ గారు. దీని వలన అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖ బాధ్యతగా తీసుకుని ఆ కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం కూడా ఎప్పుడు పెడితే అప్పుడు, ఎట్లా పెడితే అట్లా, ఎవరికి కావాల్సినటువంటి అలా షార్ట్ టెంపర్గా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు మాకు ఉండవండి. జాతీయ పార్టీల నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఉంటాయి, దాన్ని బట్టి మేము పోయేటువంటి పరిస్థితి అవుతుంది. ఇక రాష్ట్రం అభివృద్ధి కావాలి అనుకుంటే అభివృద్ధి చేస్తున్నటువంటి అవినీతి మచ్చలేనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసుకుందామా, లేకపోతే అప్పుల పాలైపోతూ ఆఖరికి అధోగతి స్థాయిలో మన యొక్క నిరుద్యోగ సమస్య పెరిగి చదువుకున్న విద్యార్థులు ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు పోతున్నటువంటి ఇటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం మళ్ళీ ఎంచుకుందాం అనేటువంటిది ప్రజల ముందుకు తీసుకెళ్ళి చెప్పేటువంటి పరిస్థితి జరుగుతుందండి. ఖచ్చితంగా మీలాంటి మేధా వర్గాలు కూడా అక్కడ నుంచి చేయాల్సినటువంటి సహాయం, అక్కడ నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునే లక్ష్యం మీ మీద ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నానండి. రైట్ బాజీ గారు, శ్రీధర్ రెడ్డి న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి బాజీ గారు. ఒక 2 పాయింట్స్ అండి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఆంధ్ర బీజేపీ టీమ్ రూలింగ్ పార్టీ సీఎం గారి పైన, రూలింగ్ పార్టీ పైన, ప్రభుత్వ వైఫల్యాల పైన బాగా మాట్లాడుతున్నారండి. కానీ కేంద్రం నుంచి మీకే రాష్ట్ర బీజేపీ లీడర్స్ కి సరైనటువంటి డైరెక్షన్ లేదేమో అనిపిస్తుందండి. ఒక 2 పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు సిబిఐ ఎందుకంత వీక్ చేశారండి? వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అక్యూజ్డ్ 8 గా ఉన్న అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా కర్నూలులో జరిగిన ఎపిసోడు, ఆ హాస్పిటల్ ఎపిసోడ్, ఆయన ఒక 2000 మందిని చుట్టూ పెట్టుకుంటే సిబిఐ అరెస్ట్ చేయకుండా సిబిఐ అంత బలహీనంగా ఉండటానికి కారణం ఎవరు? అంటే సిబిఐ రిపోర్ట్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. కాబట్టి ఒక మర్డర్ కేసును కూడా ఛేదించలేనటువంటి అత్యంత బలహీనమైనటువంటి పరిస్థితిని సిబిఐ ఎందుకు తీసుకొచ్చారు? ఒక ఏ8గా ఉన్నటువంటి ఒక హంతకుణ్ణి ఎందుకు అరెస్ట్ చేయలేదు సిబిఐ? దానికి సమాధానం ఏంటి? అంటే మీ కేంద్రం నుంచి డైరెక్ట్ గా సీఎం గారికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మీరు ఆంధ్ర బీజేపీ టీం ఇక్కడ ఏదో ఈ తూతుంబరి డ్రామా వేషాలు వేయటం వల్ల ఆంధ్ర బీజేపీ లీడర్స్ ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు. ఇంకొకటి ఎన్ఐఏ అండి, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. కోడికత్తి సీన్ కేసులో సీఎం గారు కోర్టుకు రారు, సాక్ష్యం చెప్పరు, కానీ ఎన్ఐఏ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఎన్ఐఏ ఇస్ వన్ ఆఫ్ ద సో ఎఫిషియంట్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, కానీ కోర్టుకు రా కానీ లేకపోతే ఎన్ఐఏ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఎన్ఐఏ అండ్ సిబిఐ ఈ 2 ఏజెన్సీస్ ను ఎందుకు అంత బలహీనపరిచారు ఆంధ్రాకు సంబంధించిన కేసుల విషయంలో? రైట్ అండి శ్రీధర్ గారు. బాజీ గారు నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. ఒకటి, మీకున్నటువంటి ఈ యొక్క క్రిమినాలజీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాల మీద ఉత్సుకత ఏదైతే ఉందో అది అభినందనీయమండి. మీకు ఒక విషయం క్లియర్ చేస్తా ఉన్నానండి. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారండి. ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఏ కన్నైనా ఆ ఏలుతో ఆ కన్నును పొడుచుకుంటామా అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఈ నింద భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జమ్మలమడుగు మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారి మీద వేసేటువంటి ప్రయత్నం కానీ, నాడు మాట్లాడినటువంటి విజయమ్మ గారి స్టేట్మెంట్ కానీ, విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ ఒకసారి మీరు పరిశీలన తీసుకోండి.
ఏదైతే సునీత గారు వెళ్ళిన తర్వాత సిబిఐ ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇవాళ మీరు దర్యాప్తు సంస్థల గురించి మీరు చెప్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపడిన తర్వాత గతంలో పాలించినటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వం కానీ ఎన్ఐఏ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఈ రాష్ట్రంలో రావటానికి వీల్లేదని చెప్పని వాళ్ళ మీద తిరగబడినటువంటి తీరు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీద నింద మోపుతూ ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని చెప్పని పశ్చిమ బెంగాల్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి వాళ్ళతో కూడా తీర్మానాలు చేపించి మా రాష్ట్రాల్లోకి రావడానికి వీల్లేదని చేసినటువంటి చరిత్ర ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఇక్కడ సిబిఐ కనుక ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ విచారణ జరిపుండకపోతే ఈ గుండెపోటుగానే ఉండేది, అది గొడ్డలిపోటుగా బయటకు వచ్చేది కాదండి. గొడ్డలిపోటుగా బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేశారండి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళు వెంటాడటం చేసినటువంటి పరిస్థితులు చేస్తే సిబిఐలో అధికారులు కొంతమందిని మార్చడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పోలీసుల మీద కూడా చర్యలకు సిఫారసు చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఒక్క పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆ రోజు అరెస్ట్ కాకుండా ఆయన హాస్పిటల్లో మా అమ్మకు బాగలేదని చెప్పని వెళ్ళి మంది మార్బలంతో అనేక మంది జనాలతో సిబిఐని ఆటంకించినటువంటి విధానం, రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకుండా చేసినటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి పరిస్థితి. కానీ ఆ అవినాష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కానీ మొత్తం ఇవాళ జైల్లోనే ఉన్నారండి. ఈ కేసు సిబిఐ ఛేదించబట్టే వాళ్ళు జైల్లో ఉన్నారండి. ఈ ముద్దాయి అనబడినటువంటి తండ్రి కూడా ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అండి. ఆ కేసుని ఆంధ్రప్రదేశ్లో ఉంటే సరిగ్గా జరగదని చెప్పి తెలంగాణకు చేయాలనుకున్నప్పుడు తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిందండి. ఇవాళ ఆ యొక్క పాక్షికతతో జరిగినటువంటి నిర్ణయం వల్లనే ఈ కేసు బయటికి రావడం జరిగిందండి. రెండవది ఎన్ఐఏ కేసు, ఎన్ఐఏ సంబంధించినటువంటి కోడికత్తి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిర్యాదుదారుడు ఉన్నటువంటి కేసులో అతను వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం ఉందండి. ఒక ముద్దాయిగా ఆరోపించబడినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో రాజకీయ లబ్ధి కోసం అతను ఆ రోజున భుజంలో నాకు గుచ్చుకున్నటువంటి కత్తి కానీ, ఈ పోలీసు మీద నాకు నమ్మకం లేదు, నాకు ప్రాణరక్షణ లేదని చెప్పినటువంటి మాటలు కానీ, రాజకీయంగా ఓట్లు తెచ్చిపెట్టినటువంటి విధానం ఏదైతే జరిగిందో దాన్ని ఛేదించాల్సినటువంటి ఆ ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున కోర్టుకు రావడానికి అడ్డం పెట్టుకున్నటువంటి స్థితి. ప్రతిసారి కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి అంశాలని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లోటుపాటుని, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను అడ్డం పెట్టుకొని నేను కేసులకు వెళ్ళను, కోర్టులకు వెళ్ళను, నా వల్ల ప్రజల జీవనానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి పిటిషన్లు వేసుకుంటూ నడిపినట్టు ఎంతకాలం నడిపారంటే అంతకాలం నడిపేటువంటి పరిస్థితి అండి. ఈ పదవులు అధికారులు పోయిన రోజున వాళ్ళు ఎక్కడుంటారో మీకు కూడా తెలుసు. శ్రీధర్ రెడ్డి గారు నేరమయ జీవితాలతో రాజకీయాలు నిర్మించాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నాల యొక్క ఫలితాలు ఖచ్చితంగా నేరం తర్వాత అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. ఈ దేశంలో 1977లో ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో జేఏఎం కేసులో ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత జరిగినటువంటి చిదంబరం దగ్గర నుంచి, నిన్న జరిగినటువంటి సిబు సోరెన్ కొడుకు ఏదైతే ఉందో ఆ సోరెన్ చేసినటువంటి కేసుల దగ్గర నుంచి అనేకం జరుగుతాయండి. ఇవాళ కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి పరిస్థితులు అవుతాయి. కానీ ఇంత నేరమయ్యే పరిస్థితులు మొత్తం కూడా విదేశాల్లో ఉన్నటువంటి మీరు క్లియర్గా చెప్పగలుగుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. రేపటి ఎన్నికలు 1 షాట్ 3 బర్డ్ అవుద్దా, 1 షాట్ 2 బర్డ్ అవుద్దా అనే దాని మీద భారతీయ జనతా పార్టీ ఆసక్తికరమైనటువంటి ప్రయాణం ప్రజలతో చేస్తుందండి. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, నిజాయితీ నిలబడుతుంది, ప్రజాస్వామ్యానికి మనం అండగా నిలబడతామనేటువంటి నమ్మకంతో ఉన్నాం. మేము ఇంకా చేయాల్సింది ఉంది, చేస్తామండి ఖచ్చితంగా. బాజీ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు పాలనాపరంగా ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది అన్నారు. మరి ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి? కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర నేతలు ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన మేలేంటి? అమ్మ ఇక్కడ ఒకటి పాలనా పరంగా అంటే ఈ రాష్ట్రాన్ని సమృద్ధి పరమైనటువంటి స్వయం సమృద్ధి జరపాల్సినటువంటి రాష్ట్రంగా కాకుండా అప్పుల రాష్ట్రంగా మార్చారమ్మ. దీని ఫలితంగా ఏమవుతుందంటే రేపు పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా, ఎల్లుండి చచ్చిపోయేవాడు రేపు పుట్టబోయేవాడు ప్రతి వాడి నెత్తి మీద కూడా 2,50,000 రూపాయలు అప్పు ఈరోజు ఉందమ్మా. ప్రతి బడ్జెట్లో ఖచ్చితంగా సంవత్సరానికి మనం 35,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలి అంటే స్వయం సమృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, ప్రోత్సాహంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఏవైతే ఉన్నాయో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలి. కేంద్రంలో ఎంఎస్సీలతో ఎంఎస్ఎంఈలు ఇచ్చేటువంటి లక్షలాది కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఎవరైనా స్టార్టప్లు, అదేవిధంగా స్టాండప్ల యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయో నిన్న కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారమ్మా. ఒక్కొక్క మహిళకి ₹1 కోటి ఇచ్చి వాళ్ళతో స్కిల్ డెవలప్ చేసి వ్యాపారం చేపించి వాళ్ళని అభివృద్ధి చేయాలని. ఇటువంటి పరిస్థితులు కాకుండా
మత్స్య సంపద కానీ పాడి పరిశ్రమలు కానీ అనేక రంగమైనటువంటి అంశాలను కూడా అభివృద్ధి చేసుకోవాలండి. ఇవాళ అది పోయింది, వ్యవసాయం పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతూ ఉంది. ఈ రోజున జరుగుతున్నటువంటి దానివలన విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ గంజాయికి కేరాప్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాం. మద్య నిషేధం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని గుజరాత్ను మోడల్గా తీసుకోమని చెప్పాం. కానీ మద్య నిషేధం చేస్తామని చెప్పని అది ఆ మద్య నిషేధం అనేది పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కాదని చెప్పేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నటువంటి స్థితిలో ప్రజలు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితి. లెక్కల ప్రకారం ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 5 లక్షల మంది లివర్ సోరియాసిస్తో చనిపోయారనేటువంటి లెక్కలు వాళ్ళు తేలుతున్నటువంటి పరిస్థితి. మౌలిక సంపద ఏదైతే ఉందో ఏది ఇచ్చినా ఆ సంపదని దోచుకెళ్ళేటువంటి ప్రక్రియ పోతూ ఉంది. ఇవాళ గనులు కానీ భూములు కానీ లేకపోతే ఇసుక కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలు తరిగెళ్ళిపోతున్నాయి వ్యాపారాల పేరు మీద. ఇటువంటి స్థితిలో మనం పడుతున్నటువంటి ఈ ఇబ్బందులు ఏవైతున్నాయో పాలనాపరమైనటువంటి వైఫల్యాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది. భూ వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతంలో భూమి రేట్లు పడిపోయి ఇక్కడ అమ్ముకొని తీసుకెళ్లి తెలంగాణలో కొనుక్కునేటువంటి విధానం ఏదైతే జరుగుతుందో దీనివల్ల మన దగ్గర ఉన్నటువంటి ఆదాయ వనరులన్నీ కూడా మూసుకుపోయినటువంటి స్థితిలో పక్క రాష్ట్రం వాళ్ళు మనల్ని వెక్కిరించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయమ్మా. రైతుల యొక్క గోడు పట్టించుకునేటువంటి నాదులు లేనటువంటి స్థితిలోకి వచ్చినటువంటి దీనమైనటువంటి పరిస్థితి వల్ల రైతాంగాన్ని వెంటాడుతూ ఉందమ్మా. దీన్నే ఏమన్నా అంటే పాలనాపరంగా వాళ్ళు చేయలేనటువంటి వైఫల్యాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున కొన్ని రంగాల్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఏదైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలన్నీ కూడా ప్రజలకు భవిష్యత్తు పనికొచ్చేవి కాదు. కానీ వాస్తవమైనటువంటి ఈ యొక్క రైతు సంబంధించినటువంటివి, భూమి సంబంధించినటువంటివి, అదేవిధంగా పాలనాపరమైనటువంటి స్వయం సమృద్ధి అంశాలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా వైఫల్యాలు చివరికి భవిష్యత్ తరాలను వెంటాడతాయి, మనల్ని ఇబ్బంది పెడతాయి. రేపటి రోజు ఒక్కరోజు ఆలోచించుకోవటం, ఈరోజు మనకి ఉచితాలుగా తాయిలాలుగా వచ్చేటువంటి అవకాశాలను కల్పించి రేపు ఓట్లు దండుకునేటువంటి వ్యాపారాన్ని చేసేటువంటి క్రమాన్ని రాజకీయాలు ప్రాంతీయ పార్టీ వారసత్వ అవినీతిని నిలబెట్టుకునేటువంటి క్రమాన్ని పక్కన పెట్టి ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి పాలన రావాలమ్మా. అప్పుడు కానీ వీటిలోంచి బయటపడలేమనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీగా మేము కూడా ప్రతి అంశంలో కూడా తెలియజేస్తూ ఉన్నాం. రైట్ బాజీ గారు. మరో కాలర్ కృష్ణ చికాగో నుంచి కాల్ చేశారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే బాజీ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. బాజీ గారు నమస్తే సార్. జై శ్రీరామ్ సార్. నాది మీ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది సార్. ఎక్కడ గ్యాప్ ఫుల్ స్టాప్ కామా లేకుండా కంటిన్యూషన్ గా 3-4 సెంటెన్సెస్ ఆర్ 5 సెంటెన్సెస్ మీ ఒకే సెంటెన్స్ కింద మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంటుంది సార్. తెలుగు మీద మీకున్న పట్టిక చాలా బాగుంటుంది సార్. చాలా చర్చా కార్యక్రమాలు చూస్తాను, కానీ మీ డిస్కషన్ కానీ మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. నావి ఫండమెంటల్ 3 పాయింట్స్ ఉన్నాయి సార్. టెక్నికల్ గా నాకేంటంటే పావర్టీ పీపుల్ గురించి నాకు కొద్దిగా కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. మనము సిగ్నేచర్, మీరు సిగ్నేచర్ తెలుగులో చేస్తారు సార్, ఇంగ్లీష్ లో చేస్తారు సార్? ఇఫ్ డోంట్ మైండ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డిస్క్లోజ్. ఐ నాట్ నీడెడ్ సార్. మీ సిగ్నేచర్ సార్ టెక్నికల్ గా ఎక్కడైనా సిగ్నేచర్ చేయవలసి వస్తే అఫీషియల్ గా సార్, అఫీషియల్ డాక్యుమెంట్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎనీ ప్రెస్ మీట్స్ లో కాదు. దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ సార్. మన టీవీ ఛానల్స్ లోగోస్ కానీ ఏవైనా ఏ భాషలో ఉంటాయి అన్నది నాకు తెలియట్లేదు సార్. ఫస్ట్ క్వశ్చన్. రెండు, మోడీ గారు దేశానికి చాలా మంచి గ్రోత్ లో తీసుకెళ్తున్నారు సార్. ఒక టార్గెట్ బేస్డ్ గా ఏంటి ఇండస్ట్రియలైజేషన్, పూర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బోత్ లో వెళ్తున్నారు. బట్ నాకు ఏపీలో కనబడుతుంది ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు, కానీ హ్యూమన్ పవర్ డెవలప్మెంట్ అవుతుంది అన్నది నాకు అబ్జర్వేషన్, నా మైనర్ అబ్జర్వేషన్. చాలా 1% కాదు, నాది మైన్యూట్ అబ్జర్వేషన్ అది. బట్ నాకున్న అబ్జర్వేషన్ ఏంటి అంటే కొంతవరకు పూర్ పీపుల్కి ఎన్హాన్స్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువ ఇస్తుంది అన్నది నాకు కనబడుతున్న నా అబ్జర్వేషన్ సార్. ఆ విధంగా ముందు హ్యూమన్ డెవలప్మెంట్ అయితే కదా సార్ రేపు పొద్దున్న మనము 1947లో ఉన్న పీపుల్ సిచ్యువేషన్ కి ఈ రోజు ఉన్న పీపుల్ సిచ్యువేషన్ ని మనం కంపేర్ చేసుకుంటే ఎంతసేపు మనం విశాఖపట్నంతో ఆగిపోతున్నాం, హెడ్ క్వార్టర్స్ ఆగిపోతున్నాం. చింతపల్లి వెళ్ళట్లేదు సార్, అరకు వెళ్ళడం లేదు, మారుమూల గ్రామాలకు వెళ్ళడం లేదు సార్. అక్కడ పీపుల్ ఎలా ఉన్నారనేది ఒక్కసారి మీరు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆలోచిస్తే చాలా బాగుంటుంది. కృష్ణ గారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు బాజీ గారు. సార్ నమస్కారం కృష్ణ గారు, ధన్యవాదాలు మీరు నా పట్ల చూపించినటువంటి అభిమానానికి.
ఇక్కడ మీకు ఒక అంశం మీరు గుర్తించింది, ప్రాథమికంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని మీరు తట్టుతున్నారా లేదనేటువంటి ప్రశ్న నాకు అవగతమైంది. అదేవిధంగా ప్రాంతాల వారీగా ఉన్నటువంటి పరిశ్రమలు పక్కెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతున్నటువంటి ఆలోచనతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలని మనం ముందుకెళ్ళటం అంటే మీన్స్ రాజధానులు అంటే సార్ మనకి తెలుసు 2019 ఎన్నికల్లో నేను ఇక్కడే ఉంటాను, ఇదే రాజధానిగా ఉంటుంది, రాష్ట్రంలో విభజన జరగటం ప్రజల మధ్య ఘర్షణ జరగటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నానని చెప్పని తీర్మానంలో సంతకాలు పెట్టినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలనా పరంగా విభజించాలి, నాకు అవసరం అని చెప్పని విశాఖపట్నానికి వెళ్ళినటువంటి దరిమిల, విశాఖపట్నంలో ఇవాళ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అకృత్యాలు మనం చూస్తాం. ఈరోజు కూడా ఒక క్రిమినల్ అంశం జరిగింది, ఒక ఎంఆర్ఓని అక్కడ కొట్టి చంపడం జరిగింది. ఆ విషయం యొక్క లోతుబాతులు తర్వాత వచ్చేటువంటి పరిస్థితి కానీ భూ కబ్జాలు కానీ అనేది జరిగినటువంటి పరిస్థితి. మనం ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన మీ ముందు ఒక మాట చెప్తానండి. ఎక్కడో ఒరిస్సాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తెగ సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని ఈ దేశానికి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షించేటువంటి పరిస్థితి, అనేక రకమైనటువంటి సంఘ సంపర్కమైనటువంటి వివిధ క్షేత్రాలు గిరిజనులతో మమేకమై వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి కృష్ణ గారు. దాని ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క మనోగతాలు, వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడటం కోసం కట్టుబడి ఉందండి. దేశంలో 500 సంవత్సరాల క్రితం మీర్ బాకీ అనేటువంటి ఒక దురాక్రమణదారుడి యొక్క చేత నిర్మితమైనటువంటి ఒక ప్రార్థనా స్థలం పోరాటంలో జరిగినటువంటి పోరులో తర్వాత 70 సంవత్సరాల పాటు అదే యొక్క అంశాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశానికి రాజకీయ లబ్ధికి శరమగీతం పాడుతూ మనం తీసుకున్నటువంటి అయోధ్య నిర్మాణం ఏదైతే ఉందో ఇది దేశం యొక్క సమైక్య ధర్మం పేరు మీద, ఈ దేశాన్ని ఒక కట్టుబాటు పేరు మీద భారతీయుడు అని నిదర్శనంగా నిలబడేటువంటి పరిస్థితిగా హిందుస్థాన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను ఈ దేశానికి సంబంధించినటువంటి సంతతిగా అభివృద్ధి చెందినటువంటి భారత్గా ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నా పాస్పోర్ట్కి వాల్యూ ఉండాలనేటువంటి ధైర్యంతో మీ అందరికీ తెలుసండి. ఎందుకంటే ఒకనాడు విదేశాలలో ఉన్నటువంటి అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా రాష్ట్రంలో నేను వీసా ఇవ్వను పొమ్మన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒకనాడు ఈ రోజున ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాదు, ఏ అంటే అమెరికా, ఐ అంటే ఇండియా అని చెప్పేటువంటి పరిస్థితి తీసుకెళ్ళినటువంటి అమెరికా వేదిక మీద ఆనాడు చికాగోలో నరేంద్ర దత్తు ఎవరైతే వివేకానందుడికి వచ్చినటువంటి ప్రజాస్పందన తర్వాత ఈనాడు నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి భారతీయ ప్రజాస్పందన ఏదైతే ఉందో మన దేశం యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించేటువంటి క్రమంలో ఒక పక్క దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అంతర్యాలని అదేవిధంగా సామాజిక సమస్యల్ని నిర్మూలించి సంస్కృతిని కాపాడుకునేటువంటి ఆలోచన పోతున్నటువంటి విధానాలు ఒక పక్క, ఈ రోజున భారతీయులుగా బయట ఉన్నటువంటి మీరు కానీ భారతీయ తత్వంతో ఉన్నటువంటి మీరు కానీ దేశం లోపల ఉన్నటువంటి ఈ దేశ శ్రేయోభిలాషులు కానీ అందరి యొక్క ఆలోచనతో ఇవాళ మనం నిలదీస్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ అభివృద్ధి మంత్రాన్ని మనం తీసుకొని భారతదేశాన్ని అఖండ భారత అభివృద్ధిగా మనం చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం కాశ్మీర్ సాధించుకున్నాం, మనం చట్టాలను సవరించుకుంటున్నాం, అదేవిధంగా సామాజికంగా ఉన్నటువంటి అనేక అంశాలను నిర్మూలించుకుంటున్నాం. మనం ఎంత గొప్పతనంగా ఉంటున్నామంటే కరోనా కష్టకాలంలో ఏవైతే వ్యర్థాలను పారేస్తేనో లేకపోతే వాళ్ళని ఎత్తుకెళ్ళినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేసుకున్నాం, వైద్యం చేసిన డాక్టర్లను గౌరవించుకున్నాం. ఎక్కడైతే పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయో ఆ యొక్క సేవ చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క కాళ్ళు గడిగినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి సామాన్యుడిని ఈ రోజున దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశాన్ని మనం తీసుకున్నాం. ఈ దేశం దిగ్గుణితమై ఈ దేశం దశ దిశలా వ్యాపించి ప్రపంచానికి మార్గదర్శిగా మారేటువంటి ఈ రోజున G20 లాంటి దేశాల యొక్క సరసన ఒకనాడు వెనక కూర్చున్నటువంటి భారతదేశాన్ని తీసుకెళ్ళి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేటువంటి భారతదేశం యొక్క నేతృత్వాన్ని వాళ్ళ మనం గర్వంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. అనేక అంశాల్లో మన మీద దాడి చేయాలి, మన దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసినటువంటి చైనాని మనం డోక్లాంలోంచి తరిమినటువంటి విధానం కానీ మన దేశంలో చొరబడాలని ప్రయత్నాలు చేసేటువంటి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలని మళ్ళీ దేశం వైపు కన్నువెట్టి తీస్తే ఆ యొక్క ఏం జరిగిద్దనేటువంటి భయాన్ని కలిగేటువంటి పరిస్థితి నమ్మకమైనటువంటి రక్షణ వ్యవస్థని కల్పించుకున్నటువంటి విధానం కానీ భారత్ అంటే ఇలా ఉంటుంది అని చూపించేటువంటి ప్రమాణాన్ని మనం నిర్వహించామండి. కృష్ణ గారు దయచేసి
దేశం పట్ల మీకున్నటువంటి అకుంద విశ్వాసానికి మీకున్నటువంటి నినాదం జై శ్రీరామ్కి నేను మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు బాజీ గారు, తెలియజేస్తున్నాను. మీరు ఏపీ అధికార ప్రతినిధి, మీకు ప్రజల నాడి బాగా తెలుసు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చాం కదా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం, ఇక్కడ ప్రత్యేక హోదాకి మీకు క్లియర్గా చెప్తున్నానండి. ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇచ్చేటువంటి రాయితీ కేంద్రం 90%, రాష్ట్రం 10% అండి. ఆ యొక్క రాయితీ లేకపోతే ఏమవుతుందంటే కేంద్రం 60%, రాష్ట్రం 40% పెట్టుకోవాలండి ఏ అంశంలో అయినా సరే. దీన్ని మార్చడం కోసం ఆనాడే జరిగిందండి. ఏదైతే ఆ యొక్క 90%, 10% మధ్యలో ఉన్నటువంటి 30%ని వివిధ రుణాల ద్వారా దాన్ని మేమే కేంద్రమే కట్టుకునేటట్టుగా కండిషన్ పెట్టి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర మేము బాధ్యత తీసుకుంటాము, ప్రత్యేక హోదాకి ఏమొస్తాయో అంతగా మించినటువంటి చేస్తామన్నాడు. ప్రత్యేక హోదా 100 రూపాయల కాగితం అయితే ప్రత్యేక ప్యాకేజీ 250 రూపాయల కాగితాలండి. దీనికి దానికి తేడా లేదండి. తెలియకుండా ఏమవుతుందంటే రాజకీయ అవసరం కోసం ఆనాడు ఆయన అబద్ధం చెప్పాడు, ఈనాడు ఈయన అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధంలో ఉండి ఏం జరిగిద్దనేది అర్థం కాకుండా రాయితీలు ఏంటి, వచ్చేటువంటి ప్రోత్సాహాలు ఏంటి, ఈ రాష్ట్రం జరిగేటువంటి అభివృద్ధి ఏంటి అనేది అంశాలు పక్కన పెట్టేసి నిత్యం పోరాడుకున్నటువంటి ఎప్పుడు ఇచ్చామండి పోలవరానికి దాదాపు అన్ని వేల కోట్లు ఇచ్చామండి. ముందుకెళ్ళిందా? ఇవాళ అమరావతి రాజధాని కోసం 2500 కోట్లు ఇచ్చామండి. మేము ఇచ్చిన డబ్బులతో వేసినటువంటి రోడ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందండి? ప్రజావేదిక కూల్చిందండి, వేసినటువంటి తారు రోడ్లు మళ్ళీ తవ్వేసిందండి. ఇక్కడ ఏమంటామంటే అభివృద్ధి చేయాలని రాష్ట్రంలో ఎన్నుకున్నటువంటి పాలకులకు ఉండాలి. వాళ్ళు అభివృద్ధి చేయకుండా విశృంఖలంగా అరాచకత్వంతో విధ్వంసకరమైనటువంటి పనులు చేస్తే ఏ హోదా వచ్చినా ఏ లాభం ఇచ్చినా అది నిరుపయోగం అవుతుందండి. 2000 కోట్లతో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ హాస్పిటల్ కట్టామండి మంగళగిరిలో. దానికి 50 కోట్లు పెట్టి నీళ్లు ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. అనంతపురం అమరావతి సంబంధించిన బ్రహ్మాండమైనటువంటి హైవే చేసేటువంటి పరిస్థితి ఉందండి. అక్కడక్కడ భూములు ఇవ్వనటువంటి పరిస్థితి ఉందండి. నిన్న రైల్వే జోన్ సంబంధించి కేంద్రంలో పార్లమెంట్లో ప్రశ్నిస్తే 53 ఎకరాలు ఇమ్మనమనంటే ఆ 53 ఎకరాలు ఇవ్వలేకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత ఇవాళ అక్కడ ఎలిగేషన్స్ నీటిపారుదల శాఖతో ఎలిగేషన్ మునిగిపోయే ప్రాంతం ఏదో అది ఇస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. అభివృద్ధి కేంద్రం అనుకుంటే కేంద్రం ఇస్తే కాదండి, కింద ఉన్నటువంటి రాష్ట్రం దాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు అందించాలండి. మేము బాగుంటే చాలని చెప్పి ఓట్లు మేము కొనుక్కున్నాం కాబట్టి మేము అధికారంలో ఉంటే మా కుటుంబాలు, మా వారసత్వాలు, మా వ్యాపారాలు బాగుంటే చాలనుకునే వాళ్ళు పాలించినప్పుడు ప్రజలకు అభివృద్ధి దూరం అవుతుందనేది వాస్తవమైన విషయం అండి. ఆ పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందనేది మా భారతీయ జనతా పార్టీ అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు, మీ వాల్యుబుల్ టైంని వార్దీకి కేటాయించినందుకు. ఇది ఇవాల్టి వార్ది. చూస్తూనే ఉండండి టీవీ9.